కేంద్ర మంత్రి మలయాళ హీరో సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్లో నటించిన సినిమా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. దీనికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ నిరాకరించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. జానకి అనే మహిళ చేసే న్యాయ పోరాటం చుట్టూ తిరిగే కథగా దీన్ని ప్రవీణ్ నారాయణ్ తెరకెక్కించారు. సీతాదేవి మరో పేరైన జానకిని అలాంటి పాత్రకు పెట్టుకోలేమని పేర్కొంటూ ఈ సినిమా స్క్రీనింగ్కు అనుమతి నిరాకరించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అలాగే ఈ సినిమా ప్రదర్శనకు సెన్సార్ బోర్డు అనుమతి నిరాకరించిందని దర్శకుడు కూడా వెల్లడించారు. ఇక ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ దర్శకుడు ఉన్ని కృష్ణన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సినిమాలో జానకి అనే పేరును ఉపయోగించరాదని సెన్సార్ బోర్డు ఈ సినిమా నిర్మాతలకు స్పష్టంగా తెలియజేసినట్లు చెప్పారు. టైటిల్, పాత్ర పేరును మార్చాలని బోర్డు చిత్ర బృందానికి సూచించినట్లు తెలిపారు. దాడికి గురైన మహిళ పాత్రకు సీతాదేవి పేరును పెట్టలేమని బోర్డు చెప్పిందన్నారు. ఇటీవల మరో మలయాళ చిత్ర నిర్మాత తన సినిమాలో జానకి అనే పాత్ర పేరు విషయంలో ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. వారు సెన్సార్ సర్టిఫికేట్ పొందడానికి ఆ పేరును జయంతిగా మార్చారని తెలిపారు.